టాలీవుడ్‌లో పాపులర్ అయిన హిట్ ఫ్రాంచైజీని ఇప్పుడు నాని తన పాత్రలో కొత్తగా మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే హిట్ మరియు హిట్ 2 సినిమాలతో నిర్మాతగా తన ప్రతిభను నిరూపించిన నాని ఇప్పుడు హిట్ 3లో హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నానికి టాలీవుడ్ పవర్ఫుల్ నటుడు ప్రతినాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. శైలేష్ కొలను ఇప్పటికే కథను సిద్ధం చేసి నానికి వినిపించాడట. నాని కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో బిజీ ఉండగా శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో ప్రాజెక్ట్ కూడా నాని సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ మధ్యలోనే హిట్ 3ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. హిట్ ఫ్రాంచైజీ అనేది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండి సైకో కిల్లర్లను పట్టుకోవడం కథానాయకుడి కీలక పాత్ర పోషిస్తాడు. ఈ ఫార్మాట్ ప్రకారం హిట్ 3లో టాలీవుడ్ స్టార్ నటుడు సైకో కిల్లర్ పాత్రలో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ నటుడు మరెవరో కాదు, బాహుబలి బల్లాలదేవ రానా దగ్గుపాటి అని తెలుస్తుంది. నాని మరియు రానా మధ్య మంచి స్నేహబంధం ఉంది మరియు వారు ఇంతకు ముందు ఒక అవార్డు ఫంక్షన్ లో హోస్ట్ గా చేశారు. ఈసారి ఇద్దరు స్క్రీన్ పై కలిసి నటిస్తున్నారు అనే వార్త తెరపైకి రావడంతో ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాని రానా ఇద్దరు తమ నటన ప్రతిభను మరింతగా ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నాని తన అభిమానులకు మరియు ప్రేక్షకులకు హిట్ 3 ద్వారా మరొక సూపర్ హిట్ అందించాలని కసిగా ఉన్నాడు. మరి ఆ ప్రాజెక్టు ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.